ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. శ్రీకాకుళం అంటేనే సైనికులు ఎక్కువగా ఉండే జిల్లా. డిఫెన్స్ లో చేరేందుకు అక్కడ యువత ఎక్కువగా ఆసక్తి చూపెడతారు. ఈ అవకాశాన్ని వ్యాపారంగా మార్చుకుని అరాజకాలు చేస్తున్న ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి భాగవతం బయటపడింది. జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థను రమణ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. నిరుద్యోగులకు ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, శిక్షణ ఇస్తానని ప్రకటనలు చేస్తూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇక అక్కడ ట్రైనింగ్ లో నిరుద్యోగులను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. బెల్ట్తో కొడుతూ, కాలితో తన్నుతూ హింసిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో విద్యార్థిని విచక్షణ రహితంగా కొడుతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఆ యువకుడు తాను ఎలాంటి తప్పు చేయలేదని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నా వదలకుండా కాలితో తన్నుతూ బెల్ట్తో ఇష్టానుసారంగా కొడుతున్నాడు. రమణ పైశాచికం ఇదే కాదు, గతంలో కూడా ఆయన తీరుపై చాలా విమర్శలే వచ్చాయి. ఉద్యోగాలు రాలేదని అడిగిన నిరుద్యోగులపై కూడా ఇదే రకంగా దాడులు చేస్తారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఉద్యోగాలు రాని వారు బయటకొచ్చి ఫిర్యాదు చేయాలన్నా, తమ ఆవేదన వ్యక్తం చేయాలన్నా తమను ఏ విధంగా హింసలకు గురి చేస్తాడోనని భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. నిరుద్యోగుల నుంచి సుమారు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తాడని సమాచారం. అతనికి రాజకీయ అధికారుల అండదండలు ఉండడంతో ఎవరూ ఆయన్ని ఎదిరించే సాహసం చేయడం లేదు. నిరుద్యోగులు డబ్బులు కట్టి నిండా మోసపోతున్నారు. తాజాగా ఈ వ్యవహారం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ గా తీసుకున్నారు.